पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం లాస్ట్ క్లాస్లో మనం ఫారం ఇన్ మెడిటేషన్ అన్న చాప్టర్లో ది యూజ్ ఆఫ్ ఫామ్ కలెక్టివ్లీ అన్నటువంటి టాపిక్ మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం. It is on the misuse of this knowledge that much of what we call black art or evil magic is based. So, last class lo మనం ఒక లింకప్ అన్నటువంటిది మనకి పైన ఉన్నటువంటి హయ్యర్ దానికి ఒకటి వ్యాక్యూమ్ అన్నటువంటి దాంట్లో చక్కగా ఇది నేచర్ అబోర్ ఏ వ్యాక్యూమ్ అన్నటువంటి విషయం మనం చెప్పుకున్నాం. సో ఇదంతా కూడా ఒక దిస్ వ్యాక్యూమ్ ఆర్ ఎంప్టీ ఫెనల్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ ద లోవర్ ఈజ్ ఫార్మ్డ్. Force or power of some manifestation of chaotic energy pours into the funnel under the inevitable working of the law. సో ఒక డివైన్ ఎనర్జీ అని లేదా ఒక స్పేస్లోంచి ఒక హయ్యర్ ఎనర్జీ అంటుంటుంది మనం చక్కగా ఒక 10 మంది కూర్చుని ప్రార్థన అనేటువంటి చేయడం చేత ఆ డివైన్ ఎనర్జీ అంటుంటుంది అక్కడి నుంచి మనకి చక్కగా ఒక ఫనల్లో నుంచి ఎలా అయితే ఎలా వస్తుంటుందో ఒక రివర్స్ ఫనల్. సో అలా మనకి అందివ్వబడుతుంటుంది అన్నటువంటి విషయం మనం చెప్పుకున్నాం. అందులో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద మిస్యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ దట్ మచ్ ఆఫ్ వాట్ వీ కాల్ బ్లాక్ ఆర్ట్ ఆర్ ఈవిల్ మ్యాజిక్ ఈస్ బేస్డ్. ఇదే విషయాన్ని మిస్యూజ్ చేసుకోవడం లేదా సరిగా అవగాహన చేసుకోకపోవడమే బ్లాక్ మ్యాజిక్కి అదే మెయిన్గా ఉంటుంది విషయం. బై మీన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ దట్ బ్రదర్స్ ఆర్ దోస్ who tamper with what you ignorantly term the power of evil, tap forces connected with the dark intelligences in high places. Tap forces connected with the dark intelligences in high places. So, ఇదే విషయాన్ని సరిగ్గా మనం తెలుసుకోకపోవడం చేత సరిగ్గా మనం అవగాహన చేసుకోకపోవడం చేత మనం ఈవిల్ ఫోర్సెస్ అన్నటువంటిది మనం చేసేటువంటి దాంట్లోనే అది ఆవహింపబడుతూ ఉంటుంది అంటే ఈవిల్ ఫోర్సెస్ అని అంటే ది ఎలిమెంటల్స్ ఎప్పుడు ఆవహింపబడుతుంటాయంటే మన కనెక్టివిటీ అన్నటువంటిది కరెక్ట్గా ఫైర్ ఆస్పెక్ట్ తోటి కాకుండా ఎలిమెంటల్స్ తోటి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎలిమెంటల్స్ అక్కడికి ఆవహింపబడుతుంటాయి. అదే మనకి ఈవిల్ ఫోర్సెస్గా టర్న్ అప్ అవుతుంటాయి. Thus, they set in motion happenings on the physical plane that have their origination in the dark mysterious caves of cosmic evil as found within our solar system. Equally so, it is possible to tap the still greater forces of light and good to make application of them on the side of evolution. So, మనం చేసేటువంటి వాటిల్లో ఈ డార్క్ ఫోర్సెస్ అన్నటువంటిది ఈ రకంగా అంటే మన అడ్రస్సింగ్ ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
అది ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. మనం ఎలిమెంటల్స్ని ఫైర్ మనం పూజిస్తున్నాం అనుకోండి ఫైర్ గాడ్ని. అప్పుడు ఫైర్ గాడ్ యొక్క ఎలిమెంటల్స్ మనం ఆరాధన చేస్తుంటే దానివల్ల అదే మనకి డార్క్ ఫోర్సెస్గా ఇవ్వాలి. అలా కాకుండా ఫైర్ ఆస్పెక్ట్ని, అందులో ఉన్నటువంటి ఫైర్ ఆస్పెక్ట్ని మనం పూజిస్తుంటే ఏమవుతుందంటే మనకు అదే ఎలివేషన్కి మనకి దోహదపడుతూ ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా చక్కగా మనం అడ్రస్ చేయడం చేతి ఇవన్నీ కూడా చక్కగా ఉంటుంటాయి అన్నటువంటి విషయం ఫర్దర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద యూజ్ ఆఫ్ సౌండ్ కలెక్టివ్లీ ఇన్ మెడిటేషన్ ఫార్మ్స్. యూజ్ ఆఫ్ సౌండ్. సో శబ్దం అన్నటువంటిది ఓ 10 మంది కూర్చుని ధ్యానం చేసుకోవడము దాని విలువ అన్నటువంటి విషయం ఆయన చెప్తున్నారు. విల్ నాట్ టేక్ అప్ ది మ్యాటర్ specifically from the standpoint of sound. In the study of the sacred word and its use, we found that it had a triple effect: destructive, constructive and personal. సో ఒక శబ్దం అంటే మనం ఉచ్చరించడం చేత దీని యొక్క ప్రభావం 3గా ఉంటుందండి. ఒకటి డిస్ట్రక్టివ్ యాక్షన్ ఉంటుంది దానికి, అలాగే కన్స్ట్రక్టివ్ యాక్షన్ ఉంటుంది, అలాగే పర్సనల్ యాక్షన్ ఉంటుంది. ఈ 3 ఏంటనేది చెప్తాను మీకు. సో ఇఫ్ ఐ మైండ్ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ or acting directly in the stimulating sense on the centers of the body, these 3 effects may be seen in the use of all sound collectively and by a large body of persons. We might enumerate still further for the sake of clarity of 4th effect, that of the creation of a funnel. This 4th effect is but a synthesis of the others in actuality, for adjustments in the matter of the 3 lower planes have to be made in this creation of a funnel of communication. సో ఈ 3 కూడా చక్కగా మనకి ఇవి జరుగుతుంటాయి. ఏంటి? ఒకటి డిస్ట్రక్టివ్, కన్స్ట్రక్టివ్, పర్సనల్. పర్సనల్ అంటే కనుక ఈ శబ్దం ఎవరైతే ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళు ఉండేటువంటి షట్చక్రములు ఇవన్నీ కూడా చక్కగా ఎనర్జీతో చక్కగా నింపబడుతూ ఉంటాయి. అవి చక్కగా ప్రచోదనం అవుతూ ఉంటూ ఉంటాయి. దాన్నే దేవయానములకు పదములు శివములకు గాక అని మనకి దేవ మహర్షి జ్వాలాకులు వారిని మనకి ఆశీర్వదించినట్టుగా మనకి మందజాలలో రాస్తారు. అంటే ఏంటంటే ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా చక్కగా అప్లిఫ్ట్ అవుతుంటారు మనకి. అవి దేని చేత జరుగుతుంటుందంటే ఓ 10 మంది కూర్చొని ధ్యానం చేసుకోవడం చేత ఇవన్నీ సిద్ధింపడుతుంటాయి. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. సో దాని యొక్క యాక్షన్ 3గా చెప్పారు. ఒకటి డిస్ట్రక్టివ్ ఉంటుంది, ఒకటి కన్స్ట్రక్టివ్ ఉంటుంది, ఇంకోటి పర్సనల్ విషయంగా చెప్పినప్పుడు ఈ సెంటర్స్ వాళ్ళలో ఉండేటువంటి సెంటర్స్ అన్నీ కూడా చక్కగా అప్లిఫ్ట్ అవుతూ చక్కగా వాళ్ళు ఊర్ధగమనంగా ఇదంతా కూడా జరుగుతుంటుంది. అది ప్రధానంగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే సింథసిస్ ఆఫ్ ది అదర్స్ ఇన్ యాక్చువల్టీ, ద 4th ఎఫెక్ట్. ఇందులో మామూలుగా ఇంకొకటి ఏంటంటే సింథసిస్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ ది అదర్స్ ఇన్ యాక్చువల్టీ. అంటే ఒక 10 మందితోటి వీడి ఈగో అంటుంటే చక్కగా సింథసైజ్ అయ్యి చక్కగా అప్లిఫ్ట్ అవడం అంటుంటే ది 4th ఎఫెక్ట్. ఈ 3 కాకుండా 4th ఎఫెక్ట్ ఏంటంటే ఈ సింథసిస్లో దెర్ ఇస్ సమ్ స్పెషల్ బెనిఫిట్. ఒక 10 మంది ధ్యానం చేయడంలో మనం మామూలుగా కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్, పర్సనల్ కాకుండా ఒక సింథసిస్ ఎఫెక్ట్ అంటుండేది ఒకటి ఉంటుంది. సో ఆఫ్ ది అదర్స్ ఇన్ యాక్చువల్టీ ఫర్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ది 3 లోవర్ ప్లేన్స్ హ్యావ్ టు బి మేడ్ ఇన్ దిస్ క్రియేషన్ ఆఫ్ ఫనల్ ఆఫ్ కమ్యూనిటీ, ఇన్ దిస్ క్రియేషన్. సో ఈ సృష్టిలోనే ఈ లోవర్ 3 ప్లేన్స్లోనే ఒక అడ్జస్ట్మెంట్స్ అన్నటువంటి రావాలి. సహజంగా ఇతరులకి చూస్తుంటే వాళ్ళకి సహజమైనటువంటి ప్రేమ కలగాలి, వేరే వాడికి కూడా, ధ్యానం చేసేటువంటి వాడికి కూడా కాదు. ఈ సృష్టిలోనే ఒక అప్లిఫ్ట్మెంట్ అన్నటువంటిది రావాలి. సృష్టిలోనే ఒక డిజైర్ ఆస్పెక్ట్లో ఒక అప్లిఫ్ట్మెంట్ రావాలి, అలాగే మైండ్ ఆస్పెక్ట్లో ఒక అప్లిఫ్ట్మెంట్ రావాలి. ఇదంతా దేని చేత జరుగుతుందంటే ఒక 10 మంది కూర్చొని ఒక చోట ధ్యానం చేయడం చేత సిద్ధించడం. ఇందు గురించి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయంలో మనం సామూహిక ధ్యానంలో, సామూహిక ప్రార్థనలకు చాలా ఎంతో విలువ ఉంది. అది చెప్తున్నారు ఫర్దర్గా. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ఫనల్ ఫర్ ఇయర్స్, దిస్ ఇస్ వెరీ. దీస్ అడ్జస్ట్మెంట్స్ రిజల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ అబ్స్ట్రక్టింగ్ మ్యాటర్ అండ్ దెన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ఫనల్ ఫర్ ఇయర్స్. ఫస్ట్ అబ్స్ట్రక్టింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో అది తొలగింపడిపోతుంది. అంటే డార్క్ బ్రదర్సు, ఈ ఈవిల్ ఫోర్సెస్ ఇవన్నీ ఫస్ట్ ఇదంతా కూడా క్లియర్ ఆఫ్ అయిపోతుంది. ఉండవు. ఫస్ట్ ఏం చేస్తాం మనం? పూజ చేయాలని ముందు గదంతా శుభ్రం చేసుకున్నప్పుడు పూజ మొదలు పెడతాం. అది ఎట్లాగో ఈ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్గా, డిస్ట్రక్టివ్గా ఏదైతే అయిపోతే అయిపోలో మన మైండ్లో ఉండకూడనటువంటివన్నీ కూడా తొలగించేస్తాడు. తెలియకుండా మనకి మన లైఫ్లో
ఇంపార్టెన్సెస్ అన్నటువంటివి తెలియకుండా ఇంతకుముందు ఏవైతే ఇంపార్టెన్సెస్గా మనకున్నాయో అవన్నీ జారిపోతాయి. కొత్తవి ఇంపార్టెన్సెస్ అన్నటువంటి మన లైఫ్లో అలా ఏర్పడుతూ పైకి వెళ్తుంది. సో ఈ రకంగా డిస్ట్రక్టివ్ అన్నటువంటిది క్రియేట్ చేస్తూ తర్వాత అప్పుడు కన్స్ట్రక్షన్. గుడి కట్టాలనుకోండి, ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మొదట అంతా చదును చేయాలి మొత్తం. ఒక బిల్డింగ్ కట్టాలన్నా ఏదైనా సరే, ఉదాహరణకి అంతకుముందు ఒక పాత బిల్డింగ్ ఉందనుకోండి, ముందు దాన్ని కూల్చేస్తారు. కూల్చేసేసి అప్పుడు ఫ్రెష్గా పిల్లర్స్ వేసి కొత్త బిల్డింగ్ ఎలా అయితే కడతారో ఇందులో కూడా అంతే. ఫస్ట్ డిస్ట్రక్టివ్ యాక్షన్ చేత మొత్తం వీటిలో ఉన్నటువంటివన్నీ ఉండకూడనటువంటి అన్ని తొలగించేసుకుంటూ అప్పుడు చక్కగా భక్తి అంటే ఏమిటి, దైవం అంటే ఏమిటి, వీరికి అప్పుడు ఏర్పడినటువంటి రుచులు వేరు, అంతకుముందు ఏర్పడినటువంటి రుచులు వేరు. ఆ రకంగా వీటిని తయారు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. అది డిస్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్, పర్సనల్ అండ్ సింథసిస్, ఈ 4 యాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి మనకి. Funnel for years, this is very definitely affected through the instrumentality of the centers. The latter point is of fundamental interest and holds hid the secret of the most potent use of sound. That use is its projection in mental matter by means of one or other of the major centers. సో ఈ శబ్దము అన్నటువంటిది ఈ ఉచ్చారణ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉండేటువంటి సెంటర్స్, వన్ ఆఫ్ ది హయ్యర్ సెంటర్ అంటే లోవర్ సెంటర్స్ అంటే కింద 3 మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ 3 హయ్యర్ సెంటర్స్ ఏమో 3 ఇంకా అనాథం, విశుద్ధి, ఆజ్ఞ. ఈ హయ్యర్ సెంటర్స్కి హెడ్ సెంటరు. వీటిలో ఒక సెంటర్ ప్రధానంగా వీటి మైండ్ మీద పనిచేస్తుంది. మెంటల్ లెవెల్లో ఒక సెంటర్ విచ్చుకొని పనిచేయడం అనేటువంటిది ఉంటుంది ఈ సింథసిస్ ఆఫ్ యాక్టివిటీలో. The effects achieved by a group of persons who have the power to work on mental levels and to employ simultaneously one of the major centers can be unbelievably powerful. It is well for the race that as yet that power is not theirs. దీనివల్ల ఏంటంటే ఏం జరుగుతుందంటే ఇంతకు ముందు లేనటువంటి ఒక హయ్యర్ అన్నటువంటిది వీళ్ళకి అందేయబడుతుంది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్లో వీళ్ళందరూ కూడా సేమ్ రే, సేమ్ సబ్ రే, సేమ్ లెవెల్ ఆఫ్ ఎలివేషన్లో ఉండి చేస్తే అది ఇంకా హయ్యర్గా ఉంటుంది. కానీ అలా ఉండి చేయడం అనేటువంటిది చాలా కష్టం అని చెప్పి చెప్తాను. అంటే అందరూ మనం ఉదాహరణకు ఒక 10 మంది కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే ఆ 10 మంది కూడా సేమ్ లెవెల్ ఆఫ్ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ చాలా హైగా ఉంటుంది. కానీ అలాంటిది ఏర్పడడం కష్టం. It is well for the race that as yet the powers is not theirs. Only when the united purity of motive and an unselfish adherence to the good of all can be found, with this power be permitted to return to the common knowledge of man. As yet it is practically impossible to get a sufficient number of people at the same stage of evolution. Sufficient number of people at the same stage of evolution. The same stage of evolution లో ఉండాలంటే ప్రప్రథమంగా ఉండాల్సినటువంటిది ఏంటంటే అన్సెల్ఫిష్ థింగ్స్. 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నాం అంటే మనం గురు పూజలకు వెళ్తున్నాం అంటే మనం బాగుంటున్నాం కాబట్టి మనం గురు పూజలకు వెళ్తున్నాం. మాస్టర్ గారి దయ మనకు ఉంటుంది కాబట్టి మనం గురు పూజలకు వెళ్తున్నాం. లేదా మనకి హాయిగా ఉండడానికి ఇలాంటిది కాకుండా ఓ 100 మంది, ఓ 500 మంది, ఓ 1000 మంది అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం చేత ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుంటుంది ఎర్త్ మీదే ఏర్పడుతుంది. అది చాలా హైయెస్ట్ థింగ్ అన్నమాట. సో ఒక అన్సెల్ఫిష్నెస్ అనేటువంటిది ఒకటి ఉండాలి. తర్వాత జనరల్గా ఇంత రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక అప్లిఫ్ట్మెంట్కి కావాల్సినటువంటి వాళ్ళు అందరూ కూడా చేరి ఇది చేయడం అనేటువంటిది కొంచెం ఇంపాసిబుల్ థింగ్గా వర్తిస్తుంటుంది మన మీద. At the same point on the ladder, employing the same center and responding to the same ray of vibration to meet in unison and sound together the same note or mantra. They must also be animated by pure love and work intelligently for the spiritual uplift of all. వాళ్ళందరూ కూడా స్పిరిచువల్ అప్లిఫ్ట్ ఆఫ్ ఆల్ అన్నటువంటిది ప్రధానంగా వాళ్ళు ధ్యానం చేయాలి. తర్వాత సేమ్ సేక్రెడ్గా వాళ్ళందరూ కూడా ఉంటూ ఉండాలి. ఇలా ఏర్పడడం అనేటువంటిది కొంచెం కష్టం. ఎందుకంటే భూమి మీద ఉంటున్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు డివైడ్ అయిపోయి ఉంటూ ఉండడం అనేటువంటిది ఎక్కువగా చేస్తుంటారు. నా గురువు వేరు, మీ గురువు వేరు, నా మంత్రం వేరు, మీ మంత్రం వేరు, మీ మంత్రం కన్నా నా మంత్రం ఎక్కువ పవర్ఫుల్, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఇరుక్కుపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలా కాకుండా ఒక చక్కటి అప్లిఫ్ట్మెంట్కి అందరూ కలిసి ఒకే స్థితిగా ఒకే చక్కటి స్టెప్గా ఉంటూ ఉండడం అనేటువంటిది ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటే
ఈ అప్లిఫ్ట్మెంట్ అంటే చాలా బాగుంటుంది. పార్ట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది హైరార్కీ ఇస్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీ టు డూ జస్ట్ దిస్ వెరీ థింగ్. ఈ హైరార్కీ అంటుంటది ఇదే కార్యక్రమం ప్రధానంగా వాళ్ళందరూ కలిగి ఉన్నారు. ఏంటి వీళ్ళందరిది ఒకటే ఉద్దేశం, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడం అంటుంటది వాళ్ళ ఉద్దేశం. అది జరుగుతుంది ప్రధానంగా. As evolution progresses and the matter is more fully comprehended, meditation groups will change from their present status, which is that of bands of earnest aspirants seeking illumination. Meditation groups will change from their present status. భవిష్యత్తులో మెడిటేషన్ దాని అప్రోచెస్ ఇవన్నీ కూడా చాలా అంటే ఒక అప్లిఫ్ట్మెంట్కి వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం. ఒక ఎర్త్ మీద ఉండేటువంటి వాడు, భూమి మీద ఉండేటువంటి ఈ కరోనా అనుకుంటుంది కానివ్వండి, ఏదైనా సరే దీని నుంచి అప్లిఫ్ట్ అవ్వడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని మెడిటేషన్స్ అటువంటివి చేయడం చేత ఈ అప్లిఫ్ట్మెంట్స్ అటువంటిది కొంచెం ఈజీగా అయిపోయేటువంటి విషయం. ఎంప్లాయింగ్ అది comprehended, meditation groups will change from their present status, which is that of bands of earnest aspirants seeking illumination, to bands of workers constructively and intelligently working together for certain ends. We have in Christian Bible ఇదే విషయం మనకి అట్లాంటియన్ దాంట్లో ఫస్ట్గా మనకి జస్ట్ స్టార్ట్ అయింది. అంటే ఈ టైప్ ఆఫ్ వర్క్ అంటుండేది జరగాలి అంటుండేది అట్లాంటియన్ డేస్లో. You read that as the sound of the trumpets sounded a certain number of times after a rhythmical circuit of the walls of Jericho, those walls collapsed. This was made possible by the occult knowledge of the leaders of the people who was in the science of sound, and having studied its destructive and creative effects, knew just the moment to apply that science and effect the desired thing. సో ఒక శబ్దము అంటుంటుంది, ఉచ్చారణ అంటుండి చేస్తే మనకి అక్కడ ఉండకూడనటువంటి వాతావరణం అంతా తొలగిపోయి ఒక చక్కటి దివ్యమైనటువంటి సాన్నిధ్యం అనేటువంటిది మనకి అక్కడ అందుబాటుతుంటుంది. ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు అక్కల్ట్ వాళ్ళు అంటే మంచి ఒక సత్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి విషయములు తెలుసుకుని వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ భూమి మీద చక్కగా వాళ్ళు ఆ రకంగా వాళ్ళు కలిసి ధ్యానం చేయడం, కలిసి ఉండటం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి విషయం. These sounds can be grouped under 3 heads. సౌండింగ్ అంటుండేది ఇది 3 విధాలుగా మనం తెలుసుకుందాం. The united sounding of the sacred word. This is one of the most useful methods and the most direct way of forming a funnel for the transmission of power. It is so effective in the case of the individual and has been again and again demonstrated. Surely its united use will be tremendously effective and even dangerously patent. It is the loss of the use of this word that has crippled and hindered the efficiency of all the present exoteric faiths, but this loss has been deliberately brought about owing to the dangerous incident to the low point of evolution of the human hierarchy. అంటే ఒక శబ్దము అంటుంటుంది, ఉదాహరణకు ఒక లలిత శాస్త్రనామం కానీ ఒక విష్ణు సహస్రనామం కానీ ఇది చదివితే దానివల్ల మనకి చక్కని అప్లిఫ్ట్మెంట్ అంటుంటుంది వస్తుంది అంటుంటుంది పెద్దలు చెప్పారు. మరి అది ఇండివిజువల్ బేస్గా చేసుకోవచ్చు, గ్రూప్గా చేసుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడైతే మనం గ్రూప్గా చేసుకుంటూ ఉంటామో దాని అప్లిఫ్ట్మెంట్స్ చాలా హైగా ఉంటుందండి. ఒక 100 మంది, ఒక 50 మంది, ఒక 10 మంది కలిసి విష్ణుదర్శనం చదివారనుకోండి, దాని యొక్క వైభవం చాలా వేరుగా ఉంటుంది. దానిలో వచ్చేటువంటి ఎనర్జీస్ చాలా వేరుగా ఉంటాయి. ఇండివిజువల్గా చదువుకుంటే మనకి అదేంటంటే మరి విశ్వాసం చదువుకుంటే ఇంత చక్కగా ఉంటుందన్నారు, మరి నేను చదివా నాకేమీ జరగలేదు అంటే ఆ ఇండివిజువల్గా చదివేటువంటి దాంట్లో అంత అనుభూతి మనం పొందడం చాలా కష్టం అని చెప్పి చెప్తున్నాను. Exoteric faiths, the efficiency of all it, and has crippled and hindered the efficiency of all the present exoteric faiths. But this loss has been deliberately brought about owing to the dangerous incident to the low point of evolution of the human hierarchy. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే లో పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ హైరార్కీ. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులు వాళ్ళు ఈ ఎవల్యూషన్ అనేటువంటిది అంటే ఒక గ్రూప్గా ఉండేటువంటి విషయం వాళ్ళు చాలా తక్కువగా తెలుసుకుని ఉంటున్నారు. నిజానికి ఈ గ్రూప్ అనేటువంటిది వాళ్ళు చక్కగా తెలుసుకొని గ్రూప్గా కార్యక్రమం అనేటువంటిది చేసుకోవడం లేదా గ్రూప్గా మెడిటేషన్ అనేటువంటిది చేసుకోవడం చేత ఈ అప్లిఫ్ట్మెంట్స్ అనేటువంటివి చాలా
చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు of the human hierarchy. When the use of this word is restored collectively, and when congregations of men can sound it correctly on the right note and in the right cadence or rhythm, then the downflow of force from above will be such that the vivisection of the microcosm will affect the surrounding country and environment. Will affect the surrounding country and environment. అంటే వివిఫాక్షన్ ఆఫ్ ది మైక్రోకాస్మ్ అంటే భూమి మీద ఉన్నటువంటి వీళ్ళు ఈ 10 మంది లేదా 100 మంది వీళ్ళందరూ కలిసి ఒకటేసారి ఆ భజన చేస్తారు చూసారా, చాలా చక్కగా ఉంటుంది. లేదా ఆ తిరుమలలో వాళ్ళు వేద పండితులు అందరూ వేదం చదవడం ఉంటుంది. ఆ రిథంగా చేయడం అంటే ఎక్కువ ముఖ్యం. ఆ రిథంగా కరెక్ట్గా అందరూ ఒకటేసారి స్వరం ఎత్తుకుని మళ్ళీ ఒకటేసారి స్వరం ఆపడం, ఈ రిథం అనేటువంటిది చేయడం చేత ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి జీవులు మాత్రమే పరిపూర్ణంగా అవడమే కాకుండా ఆ చుట్టూతా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా పరిశుద్ధం అయిపోతుంది. ఆ ప్లేస్ కూడా చాలా ఒక చక్కటి ఒక హీలింగ్ సెంటర్గా తయారయ్యింది. అంటే ఒక పవిత్రమైనటువంటి వాతావరణం అక్కడ అంతా కూడా ఏర్పడిపోతుంది. ఉదాహరణకు మనం గాయత్రి మంత్రం చదువుతుంటే అందరూ ఒకటేసారి గాయత్రి మంత్రం స్టార్ట్ చేస్తారు, అందరూ ఒకటేసారి ఆపుతారు. ఆ రిథంలో ఎంతో ఎనర్జీస్ వస్తాయి. మామూలుగా గాయత్రి 108 సార్లు నేను రోజు చేసుకోవడం వేరు, ఓ 100 మంది ఒక గురు పూజల్లో కూర్చొని గాయత్రి మంత్రం చేయడం వేరు. అన్నిటికీ చాలా తేడా. Of the country and environment, it will cause corresponding stimulation in all the kingdoms of nature. In all the kingdoms of nature. అంటే దీని యొక్క కరస్పాండింగ్ అన్ని కింగ్డమ్స్ ఆఫ్ నేచర్లోన, అంటే భూమి మీద ఉన్నటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 5 కింగ్డమ్స్లోనూ ఈ చేంజెస్ అంటే మనం చూడొచ్చు అంటున్నారు. అంటే మనం చక్కగా మంత్రోచ్చారణలు అనేటువంటి చేయడం చేత మన చుట్టూ ఉండేటువంటి ఖనిజములు ఇవన్నీ కూడా చక్కగా అప్లిఫ్ట్ అవుతాయి. వృక్షములు, జంతువులు, మానవులు, దేవతలు అంతా in all kingdoms of nature. For the human kingdom forms a link between the higher and the lower, and in conjunction with the Deva kingdom provides a meeting ground for the force of life. So human kingdom is such a kingdom that it has a link up with the lower and the higher. అందుకన్నా కింద ఉన్నటువంటి ఈ 3 కింగ్డమ్స్ ప్లస్ మన పైన ఉన్నటువంటి దేవ కింగ్డమ్ తోటి వీళ్ళకి ఒక చక్కటి లింకప్ అనేటువంటిది ఉంటుంది. ఆ లింకప్ మనం చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే మన చుట్టూతో ఉండేటువంటి మినరల్ కింగ్డమ్, తర్వాత ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ వీటిని చక్కగా వర్షిప్ చేయాలి. చక్కగా వాటితో ఒక లింకప్ మనం అవన్నీ కూడా మన చుట్టూతో ఉండేటువంటి జీవులుగా మనం చక్కగా వాటిని దర్శించుకొని వాటితో ఒక చక్కటి లింకప్ చేయాలి. కొందరు చాలా పెట్ యానిమల్స్ తోటి చాలా చక్కగా వాళ్ళు డీల్ చేస్తారు. అలాగే కొందరు చెట్లు వాటిలో చక్కగా పెంచుకొని వాటిని ఎంతో చాలా బాగా చేసుకుంటారు. అలాగే మినరల్స్ అంటే మన చుట్టూతో ఉండేటువంటి వస్తువులు వీటిని కూడా చక్కగా వాటిని వాడుకోవడం అనేటువంటివి చేయాలి. వాటిని ఏదో ఇష్టం వచ్చినట్టుగా వాడడం అనేటువంటిది ప్రతి దానికి చాలా విలువ ఉంది. అందులో ఉండేటువంటి మినరల్స్ ఇవన్నీ కూడా కాన్షియస్నెస్సే అని మనం చాలా చెప్పుకున్నాం కదా. సో వీటిని అన్నిటినీ చక్కగా వాడుకోవడం అనేటువంటి చేయడం చేత వాటి యొక్క లెవెల్స్ మనం చక్కగా లింకప్ చేసుకోవాలి. ప్లస్ మన పైన ఉన్నటువంటి దేవా కింగ్డమ్ తోటి మనం లింకప్ అవ్వాలి. ఇది లింకప్ అయ్యి అప్పుడు మనం చక్కగా ఈ మెడిటేషన్ రెండు చేయడంలో ఈ డివైన్ ఫోర్స్ అనేటువంటిది మనకి అందివ్వబడుతుంటాయి. అవి దేవా కింగ్డమ్ కూడా అందివ్వబడుతుంటుంది. అలాగే మన కింద ఉన్నటువంటి వాటికి కూడా ఈ చక్కగా ఇవన్నీ అందివ్వబడడం అనేటువంటి జరుగుతుంది. These effects upon different centers will be definitely felt on one or other plane in the 3 worlds. On one or other plane in the 3 worlds. ఈ 3 worldsలోనే దీని యొక్క ఎఫెక్ట్ అంటుంటుంది. మనం అందరం ఒక చోట కూర్చొని దళిత సహస్రనామం చదివితే దాని ఇంపాక్ట్ చాలా వేరుగా ఉంటుంది. అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే దాని ఇంపాక్ట్ చాలా వేరుగా ఉంటుంది. అంటే 3 ప్లేన్స్లోనే 3 worldsలోనూ దాని ఇంపాక్ట్ పనిచేస్తుంటుంది. Let me illustrate for clarity is desired. I must warn when you, however, to bear in mind that no importance must be attached to the order specified here. No importance to the order specified here. ఏది చేస్తారు, లలిత చేస్తారా, విష్ణు చేస్తారా, ఇంకోటి చేస్తారా అంటుండేది కాదు ముఖ్యం. మాస్టర్ సివి ప్రేయర్ చేస్తారా అంటుండేది కాదు. ద టైమ్ ఈజ్ నాట్ రైట్ ఫర్ ద ఓపెనింగ్ అప్ ఆఫ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ మ్యాటర్. అంటే ఏది చెయ్యాలి అన్నటువంటి విషయం చెప్పబడేటువంటి రహస్యములు కొన్ని ఉంటాయి. కొన్ని మంత్రములు కొన్ని టైమ్స్లో చేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువ. ఇవన్నీ నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఎందుకు అవన్నీ చెప్పట్లేదంటే
మానవుడికి ఏదైనా ఒకటి చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడి స్వలాభమునకు వాడు వాడుకోవడం అంటుంది చెప్తుంది. ఈజ్ యూజింగ్ ఫర్ హిజ్ ఓన్. అయితే ఇప్పుడు ఎంతోమంది ఎన్నో విషయాలు తెలిస్తే వాళ్ళు చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క లాభమునకై వాళ్ళు వాడుకుంటున్నారు అది. అందువలన వీళ్ళకి తెలిస్తే కొంచెం కష్టాలు ఉన్నాయి కదా అని అవన్నీ కూడా నిక్షిప్తం చేసేసి ఉంచేస్తున్నారు. We will presume that a congregation of people is desirous of linking up with that channel of force that works through the emotions and so stimulates to greater aspiration and love. సో ఈ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ అన్నట్టు జరిగింది కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎమోషనల్ ప్లేన్స్లో నుంచి చక్కగా వాళ్ళు హయ్యర్ ప్లేన్స్లోకి చక్కగా అప్లిఫ్ట్ అవ్వబడటం అటువంటిది జరుగుతుంది ఈ ప్రేయర్స్ ఇవన్నీ గ్రూప్గా చేసుకోవడంలో. వీళ్ళు డెలిబరేటివ్ అది. In united silence, they will stand until at a given word from the leader. Each unit in the group will deliberately withdraw his consciousness into the heart center, and then from that heart center, he will drive forth the sound of the sacred word pitched in the key in which the majority of the group responds. This key will be ascertained by the clairvoyant group leader, reviewing rapidly the auras gathered before him. సో ఏం జరుగుతుందంటే ఈ 10 మంది కూడా చక్కగా మంత్రం అన్నట్టు చేయడం చేత ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆ లోవర్ సెంటర్స్లో నుంచి తెలియకుండా అలా అప్లిఫ్ట్ అయిపోయి హార్ట్ సెంటర్లో వచ్చేస్తారు వీళ్ళందరూ. అది దేని మామూలుగా సాధన చేసుకుంటూ లోవర్ సెంటర్ నుంచి హార్ట్ సెంటర్కి రావాలంటే చాలా సాధన ఉంది. అలా కాకుండా ఒక 100 మంది ఒక చోట కూర్చొని ధ్యానము ప్రేయర్ ఇవన్నీ చేసుకోవడం వలన ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా చక్కగా హార్ట్ సెంటర్కి చాలా ఈజీగా వచ్చేస్తారు. హార్ట్ సెంటర్కి వచ్చేసేటప్పటికి అక్కడ వీడి యొక్క ధ్యానం అనేది జరుగుతుండేప్పటికి ఇది అంటే ఇండివిజువల్గా నేను ఇంట్లో కూర్చొని నేను మాస్టర్ జాలకులు గారి గ్రంథం చదువుకుని నేనేదో ధ్యానం చేసుకుని నేనేదో పొందాను అని అనుకునే దాంట్లో పొందేది చాలా తక్కువ. అలా కాకుండా ఒక 100 మందితోటి, ఒక 50 మందితోటి, ఒక 10 మందితోటి మనకి ఎంతమంది వీళ్ళైతే అంతమందితో కూర్చొని చేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఈజీగా వీళ్ళు హార్ట్ సెంటర్లోకి అప్లిఫ్ట్ అవుతారు. ఈ హార్ట్ సెంటర్లోకి అప్లిఫ్ట్ అయిపోయినప్పుడు వీళ్ళు ఆ మాస్టర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని వెలుగులోకి వీళ్ళు ఆకర్షింపడతారు. అప్పుడు వీళ్ళ ఆరాస్ ఇవన్నీ కూడా వీళ్ళ ఆరా అంటే మన చుట్టూతో ఉండేటువంటి మన యొక్క ఎనర్జీ. సో ఈ ఆరాలో మనకి చిన్న చిన్న తేడాలు ఇవన్నీ ఉంటుంటాయి. ఈ తేడాలన్నీ కూడా హార్ట్ సెంటర్కి అప్లిఫ్ట్ అయినప్పుడు మనలో లవ్ అనేటువంటిది నిండిపడటం చేత ఈ ఆరా అనేటువంటిది మనలో చక్కగా సెట్ అవుతుంది. మనం లోవర్ సెంటర్స్గా ఉండి ఆరా సెట్ అవ్వాలంటే చాలా కష్టం మనకు. అది కరెక్ట్ కాదు. ఆల్వేస్ రిమెంబర్ హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటి వాళ్ళు ఒక గ్రూప్గా ఉండేటువంటి వాళ్ళు లేదా ఒక గ్రూప్ని రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు. ఒక టీచర్ ఉన్నారనుకోండి, షీ రిప్రజెంట్స్ సమ్ వన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఆ స్టూడెంట్స్లో వాళ్ళ పిల్లాడు అనుకుంటారు, వాళ్ళ పిల్లాడు ఒక్కడికి విద్య వస్తే చాలని అంటుంటుంది అనుకుంటే ఎంత తప్పో. అలా ఒక టీచర్ అంటే మొత్తం క్లాస్ ఒక 100 మందో 200 మందో ఎంతమంది ఉంటారు ఆవిడ చేతిలో, అంతమంది కూడా నెక్స్ట్ క్లాస్కి చక్కగా మంచి మార్కులతో వాడు వెళ్ళాలి. అలాగే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దిస్ ఎర్త్. అలా వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి వీడు పనిచేయాలి హ్యూమన్ బీయింగ్. కనుక ఆ రకంగా పనిచేయడంలో వీడు చక్కగా హార్ట్ సెంటర్కి అప్లిఫ్ట్ అయినప్పుడు వీడి యొక్క హెల్త్ ఆరా, వీడి యొక్క ఆరా అనేటువంటిది చక్కగా క్లియర్వాయింట్ లీడర్ అంటే ఒక మాస్టర్. సో వాళ్ళు చక్కగా ఇదంతా కూడా సెట్ చేస్తారు ప్రేయర్లో. గ్రూప్ లీడర్ reviewing rapidly the auras gathering before him. The sound will create the necessary funnel and the result will be an immense temporary extension of the peripheries of the emotional bodies of the participants and an intense vivifaction of their heart centers. Intense vivifaction of their heart centers. చక్కగా వాళ్ళ యొక్క హృదయ కేంద్రం చక్కగా విచ్చుకుంటుంది. సో అందు గురించి మనం ఎప్పుడు కూడా 10 మంది కూర్చొని ధ్యానం చేసుకుని మనం ఎప్పుడు కూడా చేసుకుంటుండాలి. అప్పుడు హృదయం మనది విచ్చుకొని పనిచేయడం వేరు. అంతకుముందు మనది అప్లిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టం. గతంలో వేరు, ప్రస్తుతం వేరు. అయినా సరే నేను ఇంట్లో ఎన్ని బుక్స్ చదువుకుని నేను ఇదవుదాం అని అనుకున్నా అది ఎప్పటికీ అప్లిఫ్ట్ అవ్వలేము మనం. అలా ఇలా 10 మంది కూర్చొని చేసుకోవడంలో చక్కగా మనం చాలా అందరూ కూడా అక్కడ పార్టిసిపెంట్స్ అందరూ అప్లిఫ్ట్ అవుతారు. అందు గురించి ఎవరైనా సరే ఒక్కసారి అలాంటి గ్రూప్లో పాల్గొంటే వాళ్ళు పొందేటువంటి అనుభవం వేరు, ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసుకునేటువంటిది అది వేరు. By means of this, the people will be enabled to reach heights and receive blessings, otherwise not separately possible. సో ఇలా చేయడం చేత చక్కగా వాళ్ళకి ఒక
మాస్టర్ యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకి చక్కగా ఉంటుంది. ఇండివిజువల్గా నేను కూర్చొని మాస్టర్ జాలకులు గారు అని పిలిస్తే వాళ్ళు రోడ్ మీద వెళ్తున్న వాళ్ళు లోపలికి రారు. Gathered before him of the participants, and by means of this the people will be unable to reach heights. You can for yourself think out other conditions. The use of the imagination in this matter is of real importance and develops a connection between that faculty and its higher counterpart, the intuition. Students of meditation must learn to imagine more. సో దీని గురించి కొంచెమే చెప్పాను నేను. దీని గురించి ఇంకా మీరు దీని యొక్క అంటే ఊహించినంత లాభం లేదా ఊహించినంత అప్లిఫ్ట్మెంట్ అంటుండదు ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ కలెక్టివ్గా అందరూ కలిసి కూర్చొని ప్రేయర్ చేయడంలో, అందరూ కూర్చొని ధ్యానం చేయడంలో అలా చాలా అనుభవం ఉంటుంది. అందు గురించి అది చేయడానికి అందరూ కూడా తప్పకుండా అలా చేసుకోండి. దీని గురించి ఇంకా ఎంతో ఉంటుంది, మీరు ఊహించుకోండి. అది దాని గురించి వాడు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ చాలా ఉంటాయి. అంటే ఒక ఇల్లు కొనుక్కుంటే మీకు ఇంటి సామాన్లు అన్నీ మీకు ఇస్తామండి, అందులో మీకు ఉండడానికి అన్నట్టుగా చెప్పారనుకోండి. అంటే వాడిని వెళ్ళి మన ఏమండి మీరు మాకు టీపా ఇస్తారా, అంటే మాకు ఏదో కీ చైన్ ఇస్తారా, ఇవన్నీ అడగక్కర్లేదు. ఇంటి సామాన్ అంతా మీకు ఇల్లు కొనుక్కుంటే మీకు ఇదంతా ఫ్రీ అంటుండది చెప్తే మనం ఇలాంటివన్నీ అడగక్కర్లేదు, మీరు అవన్నీ ఊహించుకోండి మీరు అన్నట్టుండదు అని ఇస్తున్నాడు ఆయన. అట్లా the united sounding of certain mantrams which will be employed for certain purposes. Instances of such purposes are ఒక 10 మంది ఒక 100 మంది కూర్చొని చక్కగా ఆ మంత్రోచ్చారణ అంటే చేయడం చేత దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఫస్ట్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎ సిటీ. ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళలో చక్కటి ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఆ చుట్టూతో ఆ కాలనీలో కానీ, ఆ ప్రదేశంలో కానీ, ఆ ఊరిలో కానీ చక్కని ప్యూరిఫైడ్గా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఏది ఈ 100 మందే, 1000 మంది చేయక్కర్లేదు. ఆ ఊరిలో 1000 మంది ఉంటున్నారు అనుకోండి, 100 మంది మాత్రం ప్రేయర్ చేస్తున్నారు అనుకోండి కూర్చుని, ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ వైబ్రేషన్స్ అంటుంటుంది అందుతూ ఉంటాయి. ఇంట్లో వాడు ఒకరి గురించి చక్కగా వాడు లింకప్గా ప్రేయర్ చేస్తుంటే తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా లింకప్ అయిపోతారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ప్రేయర్కి వచ్చేస్తారు వీడు పిలవకుండా. వాళ్ళందరూ కూడా చక్కగా ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా సుఖంగా జీవించడం అంటుంది చాలా చక్కగా ఏర్పడిపోతుంటుంది. ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎ సిటీ. సెకండ్ పాయింట్, ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ గ్రౌండ్స్ దట్ ఆర్ టు బి ఎంప్లాయిడ్ యాజ్ హీలింగ్ సెంటర్స్. మ్యాగ్నటైజేషన్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఎక్కడైతే చేస్తుంటారో అవన్నీ కూడా చక్కగా హీలింగ్ సెంటర్స్గా తయారైపోతుంటాయి. తర్వాత the clarification of the minds of the congregation in order that they may be able to receive the higher illumination. వీళ్ళందరికీ కూడా హయ్యర్ ఇల్యూమినేషన్ చక్కటిగా అందరికీ కూడా మాస్టర్ జ్వాలకులు గారు లేదా పరమగురువులు అందరి యొక్క దర్శనములు, వాళ్ళ యొక్క సందేశములు వీళ్ళకి చక్కగా అందివ్వబడుతుంటాయి. వీళ్ళు చక్కగా అప్లిఫ్ట్ అవుతుంటారు వీళ్ళందరూ కూడా. ద హీలింగ్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ టుగెదర్ ఫర్ దట్ పర్పస్. వీళ్ళందరికీ కూడా చక్కగా హీలింగ్ అనేది జరుగుతుంది. కేవలం పార్టిసిపేట్ చేస్తేనే హీలింగ్ అయిపోతుంది. వీడు ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి ఎనర్జీ, ఆ సెంటర్ నుంచి ఇదంతా పక్కకు పెట్టేసేయండి. అంతా జస్ట్ మీరు ఆ గ్రూప్ ప్రేయర్లో కూర్చోండి చాలు, మీకు ఆటోమేటిక్ హీలింగ్ అయిపోతుంది. ద కంట్రోలింగ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ నేచర్ సో దట్ ఫిజికల్ ప్లేన్ అకరెన్సెస్ మే బి బ్రాట్ అబౌట్. కంట్రోలింగ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ నేచర్. సో మన చుట్టూతా ఈ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఉన్నట్టు కొన్ని ఉంటాయి, ఫిజికల్ నేచర్ అవన్నీ కూడా చక్కగా మన యొక్క కంట్రోల్లోకి వచ్చేస్తుంటాయి. అంటే మనం అంతకుముందు మన ఈ గ్రూప్ ప్రేయర్స్, ఈ క్లాసెస్ ఇవి చేసుకోవడానికి ముందు మనం ఎవరినైనా సరే కలవాలంటే 10 సార్లు ఇంటి చుట్టూ తిరగాలి. ఇది చక్కగా చేసుకోవడం చేత గ్రూప్ ప్రేయర్స్ ఇవన్నీ కూడా వాడే మనకి ఎదురొచ్చేస్తాడు. మనం ఏదో పని మీద మనం మార్కెట్కి వెళ్తే వాడే ఎదురొస్తాడు. సార్ మీ గురించి 10 టైమ్స్ నుంచి వస్తున్నానండి, మీ ఇల్లు తాళం వేస్తున్నాను ఏదో చెప్తాడు. అది ఏంటి చెప్పండి సార్, ఇది కాదు సార్ ఈ పేపర్ అంటే అయిపోతుంది పని. సో ఫిజికల్ ప్లేన్లో కూడా వీడికి చక్కగా అన్నీ కూడా అలా అరేంజ్డ్గా వీడికి అన్నీ జరిగిపోతుంటాయి. అంటే ఏవి జరగాలో అవి చక్కగా జరిగిపోతుంటాయి. ఆ విచక్షణ ఆల్రెడీ వీడికి కలిగి ఉంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడ చెప్పక్కర్లేదు వాడికి. ఏ పనులు అవ్వాలో చక్కగా వీడి యొక్క విత్ లిటిల్ ఎఫర్ట్ అన్నీ వీడికి చక్కగా ఏర్పడుతుంది. చక్కగా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఏవైనా సరే అన్నీ చాలా అంత మాస్టర్ దయ్యండి. ఎందుకు ఇలా వెళ్ళామంటే అలా పని అయిపోయిందండి ఇలా చెప్తుంటారు. అదంతా కూడా దేనివల్ల అంటే ఒక గ్రూప్ ప్రేయర్స్, గ్రూప్ మెడిటేషన్స్ చేయడం maybe brought about the initiating of people into the lesser mysteries. So mysteries చాలా వాటిలోకి వీళ్ళని చక్కగా అప్లిఫ్ట్ చేస్తారు. In this paragraph, as you rightly think, lies material that enlarged would fill a volume. It is part of that white magic that again will be restored to the race
and by means of which a glory and a civilization will be attained that was hinted at in Atlantean days and in one of the dreams of the visionaries of the race. ఈ అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది చక్కగా వీళ్ళందరికీ జరుగుతుంటుంది. Mantrams are words sounded forth collectively by which the Deva or angel kingdom will be communicated with. These are a peculiar set of mantrams connected with the Mahachavan's department, and I will take them up more specifically later. కొన్ని స్పెసిఫిక్ మంత్రమ్స్ ఉన్నాయి, అవన్నీ చక్కగా వాటి యొక్క వివరములు ఇవన్నీ మీకు చెప్పనండి అంటున్నారు. అంటే ఎందుకు చెప్పను అంటున్నారంటే మన యొక్క అప్రోచ్ పూజ చేయడంలో మారిపోవాలి. మన యొక్క అప్రోచ్ హోమం చేయడంలో మారిపోవాలి. మనం అంటే మన లాభము అంటుండేది కాకుండా మన చుట్టూతో ఉండేటువంటి మనం చెప్పుకున్నట్టుగా అలా మనం పూజ చేయడం అంటుండేది మనం చేసేసారు. స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అలా మనం పూజ చేసేయాలి. సెల్ఫ్ అంటుండేది ఎత్తేసేయండి. అన్సెల్ఫిష్గా మనం ఉండడం అంటుండేది మన పూజలో కానీ మన యొక్క యాక్షన్స్లో కానీ అది బాగా రిప్రజెంట్ అయిపోతుంటే మనలో వచ్చేటువంటి అప్లిఫ్ట్మెంట్ ఇంత అంత కాదు. మనం ప్రతి సంవత్సరం చేసేది వేరు, ఈ అప్లిఫ్ట్మెంట్ అంటుండేది ఇలా ఒక గ్రూప్గా చేయడంలో పొందేటువంటిది వేరు. Next lesson is the use of rhythm collectively in meditation. Rhythm might be expressed as that cadenced movement which automatically sways those who employ it into the line with certain of nature's forces. It is the directed action followed in unison by a body of people which results in certain alignments and effects upon one or other of the bodies or all it has for its objects therefore. సో ఒక కలెక్టివ్గా వీళ్ళందరూ కూడా మంత్రములు ఇవన్నీ వచ్చడం చేత ఒక రిథం అన్నట్టు చేయడం చేత ద స్వింగింగ్ ఆఫ్ ఎ బాడీ ఆర్ ఏ కంకార్స్ ఆఫ్ బాడీస్ ఇంటూ ద రేడియస్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్. ఒక స్ట్రీమ్ ఆఫ్ ఫోర్స్కి వీళ్ళందరూ కూడా కంకార్స్ ఆఫ్ బాడీస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చక్కగా వీళ్ళందరూ చేయడం చేత ఒకటి వీళ్ళందరికీ కూడా స్వింగింగ్ అది ఆర్ కంకార్స్ ఆఫ్ బాడీస్ into the radius of action of a stream of force. సో ఈ హయ్యర్ ఫోర్స్ అంటుంటుంది అందరి ద్వారా చక్కగా పనిచేయడం అంటుంటే జరుగుతుంది. తర్వాత ఇట్ కాసెస్ అన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది మ్యాటర్ ఆఫ్ వన్ ఆఫ్ ది వేరియస్ బాడీస్ ఆర్ ఆఫ్ ఆల్ ది బాడీస్ దట్ గో టు ది మేకప్ ఆఫ్ ది పర్సనల్ ఆఫ్ ఎ గ్రూప్. ఇట్ బ్లెండ్స్ అండర్ సర్టెన్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ ఆఫ్ ఎ గ్రూప్ అంటే వీళ్ళ యొక్క లోవర్ సెంటర్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ అప్లిఫ్ట్ అవుతుంది. It blends under certain geometrical balances and arrangements the auras of the differentiated units in a group and causes these auras to form one united group aura, thereby permitting of the rhythmic flow of force in certain specified direction for certain specified ends. So group aura అంటే ఫార్మ్ అవ్వాలి. మన యొక్క ఇండివిజువాలిటీ అంటే మనకి అంటే మన గ్రూప్ పూజలో అన్నట్టు మనకి చెప్పుకుంటే చాలా దాంట్లో అన్నీ మనకు వచ్చేస్తాయి మాస్టర్ గారు మనకి చెప్పినట్టు. సో ఈ గ్రూప్ ఆరా అంటే ఫామ్ అయ్యేటికి ఈ గ్రూప్ ఆరాలో వీడు చక్కగా ప్రొటెక్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు 100 మంది కలిసి ఒక గ్రూప్ పూజలకు వెళుతున్నారు, 100 మంది కలిసి ఆ 3 రోజులు అక్కడ ఆ 2 రోజులు అలా గడుపుతున్నాం అనుకో. దానిలో జరిగేటువంటిది ఏంటంటే వీడి యొక్క ఇండివిజువల్ అన్నటువంటి పర్సనల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ అయిపోతాయి. నిజానికి ఆ టైంలో వీడు బాగా సిక్ అవ్వాలనుకోండి, వాడు ఏదో హాస్పిటలైజ్ అవ్వాలనుకోండి, ఇలాంటివన్నీ కూడా చక్కగా అడ్జస్ట్ అయిపోయి ఆ 3 రోజులు వాడు అక్కడ ఉంటాడు. ఇలాంటి ఎన్నో ఉంటాయి దాని యొక్క బెనిఫిట్స్. This has been well understood right down the ages, even though the methods, procedure, and results have not been scientifically comprehended or tabulated, except by various occult and esoteric bodies. వీటి యొక్క వివరాలనే సైంటిఫిక్గా టాబ్యులేట్ అవ్వడం అంతటి జరగలేదు. కొందరికి మాత్రం ఈ విషయాలు తెలుసు, అక్కల్ట్ అండ్ ఇలా ఉండేటువంటి వాళ్ళకి మాత్రం ఈ విషయంలో వాటి యొక్క విధానములు తర్వాత వాటి వలన పొందేటువంటి లాభములు ఇవన్నీ కూడా వాళ్ళకి మాత్రం చక్కగా తెలుసు. Occult and esoteric bodies. In the old so-called pagan rites, the value of rhythm was well understood, and even David, the psalmist of Israel, danced before the Lord. The swaying of the body to a certain tempo and the swinging of the framework of the physical vehicle in various directions, subject at times to the musical sound of instruments, has a peculiar and definite effect upon the matter of the two subtler vehicles. By this rhythmic movement, the force that is trapped in this manner is directed to some one or other center in the body. The matter of the emotional and mental bodies is entirely readjusted and reblended, resulting in a certain effects having probably a physical manifestation. The alignment of the vehicles is affected and may be
distorted or misplaced. They may be correctly aligned and put in touch with the causal. అయితే ఈ శబ్దములు, ఈ ఉచ్చారణ, ఈ భజనలు వీటి చేయడంలో లేదా ఈ ధ్యానం చేయడంలో బాడీ అనేటువంటిది కూడా ఫిజికల్ బాడీ కూడా ఒక రిథమిక్ మూమెంట్స్కి వెళుతుంది. సో ఒక చక్కటి గీతాలాపనలో, ఒక చక్కటి భజన ఇలాంటి జరుగుతుంటే తెలియకుండా వాళ్ళ బాడీ అనేటువంటిది ఒక రిథమిక్ మూమెంట్స్కి వెళుతుంది. అక్కడ అందరూ కూడా చక్కగా ఆ కృష్ణుడి చుట్టూతా అదే మనకి బృందావనం అనేటువంటి మనకి భాగవతంలో మనకి చెప్తారు. వాళ్ళందరూ కూడా ఒక చక్కటి రిథమిక్ మూమెంట్స్ అనేటువంటి చేయడంలో తెలియకుండా వీడి యొక్క లోవర్ సెంటర్స్ అన్నీ కూడా చక్కగా అప్లిఫ్ట్ అవుతాయి. ఆ రిథమిక్ మూమెంట్స్లో ఎంతో సైంటిఫిక్ నేచర్ ఉంది అది. అయితే ఆ రిథమిక్ మూమెంట్స్, ఆ శబ్దము ఈ రెండు కోరిలేట్ అవ్వాలి. మనం ఉదాహరణకు మనం వేదం చక్కగా చదువుతున్నాం అనుకోండి, స్వాహ అనగానే మనం ఒక కార్యక్రమం చేస్తాం. కరెక్ట్గా ఆ మంత్రం అయిపోయిన తర్వాత మనం ఆ ద్రవ్యం వేయడం వేరు, ఆ మంత్రం చదువుతూ ఉండగా ఆ ద్రవ్యం వేరు. ఇదంతా ఒక రిథమిక్ మూమెంట్. అలాగే ఈ మనం దాన్ని బాడీ కూడా ఒక రిథమిక్ మూమెంట్కి వెళ్తుంటుంది. ఒక శబ్దం అంటుంటుంది, ఉచ్చారణ అంటుంది, చక్కటి డ్యాన్స్, దాని ఒక నృత్యం, చక్కటి నృత్యం అంటుంటుంది. ఈ చక్కటి గీతాలాపనలు అన్నీ చేస్తుంటే అలా నృత్యం చేసేస్తుంటారు. మనకి చక్కగా క్రీడామణిలో మాస్టర్ గారు రాస్తారు, వాళ్ళందరూ లేచి అలా నృత్యం చేసేస్తుంటారు. ఏమిటి నృత్యం చేయడంలో ఏం జరుగుతుందంటే చక్కగా ఈ ఎమోషనల్ బాడీ అంటుంటే చక్కగా అది మెంటల్ బాడీ చక్కగా కోరిలేట్ అయిపోయి ఆ ఫిజికల్ ప్లేన్లో చక్కగా మేనేజ్ వీడు ఏదైతే తలుస్తాడో చక్కగా ఈ అలైన్మెంట్ అంటుంటుంది. ఈ గానము, నృత్యము ఈ రెండు చక్కగా రిథమిక్గా జరగడం చేత ఈ అలైన్మెంట్ అంటే చక్కగా జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదైతే వింటారో దానికి తగ్గట్టుగా చేతులు, కాళ్ళు, తల ఇవన్నీ కలపడం అంటుంటుంది ఉంటుంటుంది. కాబట్టి అందులో ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంటాయి. అందు గురించి దానికి చాలా ఎంతో విలువ ఉంది ఆ నృత్యముల్లో. అంటే అవి ఆనంద పారవశ్యములు అవి చేయడం. ఆ చేయడంలో ఏమవుతుందంటే వీడి యొక్క లోవర్ సెంటర్స్ అన్నీ కూడా చక్కగా లింకప్ అవుతాయి. అది ఇక్కడ జరగాల్సినటువంటి విషయం. The matter of the emotional and mental bodies is entirely readjusted and reblended. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒక ఎమోషనల్లోనూ మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి తుప్పు అంతా కూడా వదిలిపోతుంది. ఆ ధ్యానముల్లోనూ ఆ నృత్యముల్లో వీడు పార్టిసిపేట్ చేయడం చేత reblended, resulting in certain effects having probably a physical manifestation. The alignment of the vehicles is affected and may be distorted or misplaced, or they may be correctly aligned and put in touch with the cause. ఈ చేయడంలో అలైన్మెంట్ ఆఫ్ ది వెహికల్స్ ఇస్ ఎఫెక్టెడ్ అండ్ మే బి డిస్టార్టెడ్ ఆర్ మిస్ప్లేస్డ్. అవి అలైన్మెంట్ అంటే అవడంలో దే ఆర్ మిస్ప్లేస్డ్ ఆర్ డిస్టార్టెడ్, తర్వాత మేబీ కరెక్ట్లీ అలైన్డ్. అంటే తేడా పాడాలుగా చేస్తే ఇదే వీడిని అధోగతికి దారితీసేస్తుంది. చక్కగా ఆ రథంకి చక్కగా వీళ్ళు ట్యూనప్ అయినటువంటి వాడిని చక్కగా కాజల్ బాడీకి వీడు లింకప్ అయిపోతాడు. ఈ శబ్దము దానికి తగ్గట్టుగా వీడి చేయడం. This is one of the main objects of the true rhythmic movement, distortions of which come down to us through the centuries and have their apotheosis in the low type of modern dance. In the modern dance is found the corruptest manifestation of rhythmic movement, and the main effect of the rhythm is the direction of the force tapped by its means to the emotional vehicle and to the lowest type of matter in that vehicle. This results on the physical plane in a most undesirable stimulation of the sex organs. In the true use of rhythmic movement, the effect is to align the three lower vehicles with the causal vehicle, and this lining up, when coupled with intensest aspiration and ardent desire, results in the downflow of force from above. This causes a vivisection of the three major centers and a definite illumination. కనుక ఇవి చక్కగా ఇవి చేసుకోవడంలో ఈ నృత్యం అంటే చక్కగా మనకి చక్కగా క్రీడామైట్లో మాస్టర్ గారు ఇచ్చారు నృత్యం అనేటువంటి విషయంగా. అలా మనకి తన్మయత్వంతో చేసేటువంటి నృత్యములు వేరు. ప్రస్తుతం అదొక ఫ్యాషన్గా చేసుకోవడం అనేటువంటిది వేరు. ఫ్యాషన్ చేయడంలో వాళ్ళు అధోగతి పాలైపోతారు. సెక్స్ ఆర్గాన్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతారు. అది మోడర్న్ డ్యాన్స్ అంటుండే దాంట్లో. ఇది రాను సెంచరీస్లో అది మారిపోయింది. సో అదేదో ఒక ఫ్యాషన్గా చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బందులు పాలైపోతాం. అలా కాకుండా గతంలో పూర్వీకులు చెప్పినటువంటి దాంట్లో మనం చేస్తే ఎంతో తన్మయత్వం పొందుతుంది. చక్కగా కాజల్ బాడీకి వాళ్ళు లింకప్ అయిపోతారు. అది ఇక్కడ చెప్పబడేటువంటి విషయం. దీని గురించి ఫర్దర్గా మనం కంటిన్యూ చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి శాంతి